హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇడ్లీ పిండి ఉంది. నేను ఎప్పుడు అంటాను కదా, ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ అదే అనిపిస్తుంది. రకరకాల మన ఓపికే, కానీ ఏదో ఒక బ్యాటర్ ఉంటే మాత్రం మెయిన్ మనం ఏం చేయాలి అనే టెన్షన్ పోతుంది. అదే అన్నిటికన్నా పెద్ద టెన్షన్. ఏం వంట చేయాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎన్ని గంటలకి లెగాలి, అలాంటి చిన్న చిన్నవి ఎక్కువ తలనొప్పి తెస్తాయి. నేను ఇన్స్టాలో ఒక చిన్న రీల్ పెట్టాను. మిర్చి సినిమా మొన్న చూస్తూ ఉంటే ఒక అది అందులో ప్రభాస్ డైలాగ్ ఉంటది కదా, ఏం చేస్తా పొద్దున్నే తినేటప్పుడు మధ్యాహ్నం గురించి ఆలోచిస్తాం, మధ్యాహ్నం సాయంత్రం గురించి, అలాగా లైఫ్ అంతా ఉప్మా పులిహోర ఇవే ఉంటాయి అని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అది చూడకపోతే కనుక ఇన్స్టాలో చూడండి. ఆ రీల్ నేను ఊరికే సరదాగా పెట్టాను. ఎంత బాగా 90K దాటిసింది. లైక్ ఈ మధ్య కాలంలో అయితే నా రీల్ ఏది అంత రీచ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 55,000 అకౌంట్స్ మన ఛానల్ చూసాయట. కానీ ఎవరు ఫాలో చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అట్లీస్ట్ రీచ్ అయితే వచ్చింది కదా, చాలా బాగా అనిపించింది. అంటే అందరూ అంతా రిలేట్ చేసుకుంటున్నారు అని ఒక గుర్తు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనకి ఎక్కడ పడితే అక్కడ ఏంటేంటో వేసేస్తూ ఉంటారు కదా, అప్పుడు మనం మాప్ పెట్టడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను డీటెయిల్డ్గా చెప్తాను దీని గురించి కూడా ఈరోజు. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా, నడువు నొప్పి ఉన్నా, లేకపోతే అన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. అండ్ ఆ రీల్ చూడకపోతే కనుక నా ఇన్స్టా ఫాలో అవ్వండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కనుక మీరు ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అక్కడ చిన్న చిన్న గ్లిమ్స్, ఇంకా మంచి మంచి రీల్స్ పెడుతూ ఉంటాను. ఇంకొంచెం మంచిగా పెడతా. సో ఇక్కడ కూడా అలాగే చెప్తాను కానీ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేస్తే వాడు చాలా చాలా గాల్ చేశాడని చిన్న చాక్లెట్ ఇస్తే అదంతా కిందంతా వేసాడు. ఇంకా అదంతా క్లీన్ చేసుకొని మన పని చేసుకోవాలి. వాడు ఒక్క పని చేయనివ్వట్లేదు. ఇలానే ఉంటారనుకోండి, నథింగ్ వేరేగా నాకే జరుగుతుంది అనట్లే. కానీ అసలు చూసారా, అక్కడ మాప్ పెడుతూ ఉంటే ఈ లోపల వచ్చేసి దాన్ని పట్టేసుకుందామని తెగ ట్రై చేసేస్తున్నాడు. అండ్ నా దగ్గర అలాగే ఇడ్లీ పిండి ఉంటే ఊతప్పం కూడా చేశాను. అండ్ ఈ సింపుల్ కొబ్బరి చట్నీ చాలా క్విక్గా అయిపోద్ది కదా, అది ఎప్పుడు పడితే అప్పుడు చాలా సార్లు చేస్తున్నా. నాకు చట్నీ ఒకటి, రసం ఒకటి నేను ఎంత బాగా చేసినా నాకు అంత బాగా ఫీలింగ్ రాదు. వేరే వాళ్ళు చేసింది తిన్నప్పుడు వచ్చినంత మజా నేను చేసుకున్నది తింటే ఎందుకో రాదు. మీకు ఏదైనా అలాంటి డిష్ ఉంటుందా? ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినా రాదనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం దేవుడి పాటలు వింటూ పని చేసుకుంటున్నాను. తర్వాత పొద్దున్నే ఈరోజు ఫ్రెష్ కూడా అయిపోయా. అండ్ ఈ రూమ్ కూడా సర్దేసుకుందాము. నా 2024లో ఫస్ట్ రిజల్యూషన్ ఏంటంటే పొద్దున్నే స్నానం చేసేసి నైటీ కాకుండా డ్రెస్ వేసుకొని అట్లీస్ట్ కొంచెం ప్లెజెంట్గా నాకే అనిపించాలి అని అనుకున్నా. సో ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను. ఇంకా ఎన్ని రోజులు చేస్తానో చూడాలి. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న డిసిప్లిన్సే మనకి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి. మనం ఇగ్నోర్ చేయలేనివి ఇవన్నీ. అండ్ అక్కడ అన్వికి ఈ మధ్యన ఏదైనా దుప్పట్టు ఇవేమన్నా చిన్న ఫోల్డ్ వచ్చినా తనకు అస్సలు నచ్చట్లేదు అన్నమాట. చాలా ఇరిటేట్ అవుతుంది. అందుకని బొంత వేసుకుంది. బొంత అయితే ఫోల్డ్ అవ్వదని చెప్పి ఆ బొంత వేసుకుంది. ఆ మంచం మాత్రం సూపర్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ దుప్పటి ఇంకా మన బొంత వాష్ చేసేయడానికి వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా వచ్చేసాను. ఇంకొక 1 డే తర్వాత ఈ దుప్పట్లన్నీ చేంజ్ చేసేసుకుంటా. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ చిన్న బొంతలు కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. పెద్దవి అనుకుంటాం కానీ దానికన్నా చిన్నవే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ మాప్ గురించి చెప్తానన్నాను కదా. సో మెయిన్గా ఇది మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ బకెట్లో ముంచి తీసి టచ్ చేసి అవన్నీ చెయ్యొద్దు. కొంచెం క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, లేకపోతే చిన్న పిల్లలు ఉన్నా, టైం లేకపోయినా ఇది యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎవరైనా ఇలాంటి మాప్ గురించి చూస్తుంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేస్తే మనకి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఫ్లోర్ క్లీనింగ్. ఇది ఎలక్ట్రిక్ మాప్. ఇందులో మనకి స్ప్రేయర్ ఉంది, ఎల్ఈడి లైట్ ఉంది అని నేను చూపిస్తా. జస్ట్ చాలా ఈజీ యూజ్ చేయడం. జస్ట్ 2 బటన్స్ ఉంటాయి. ఒకటి ఆన్ బటన్, ఒకటి స్ప్రే బటన్, అంతే. ఇంకా సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి తగ్గట్టు. అది కూడా చూపిస్తాను. సో స్టార్ట్ అనగానే మనకి ఎల్ఈడి లైట్ ఆన్ అయిపోతుంది. అండ్ రొటేట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోతుంది.
సో ఆ ఎల్ఈడి లైట్ ఉండడం వల్ల మనం మంచాల కింద ఇంకా మనం చూడలేని చీకటి ప్లేసుల్లో చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు స్ప్రే చేసి చూపిస్తున్నాను. ఆ స్ప్రే బటన్ నొక్కిన వెంటనే మనకి స్ప్రే అనేది వాటర్ అవుతుంది. అక్కడే మనకి 200 ml వాటర్ ట్యాంక్ ఉంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తే అక్కడ కనిపిస్తుంది కదా చిన్న ట్యాప్ లాంటిది, అది ఓపెన్ చేసి అందులో వాటర్ వేసేసుకోవడమే. అందులో ఏదైనా ఫ్లోర్ క్లీనర్ లాంటిది కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు మనం స్ప్రే చేసేటప్పుడు మంచిగా నీట్గా అయిపోతుంది. అంతే, రకరకాల సామాన్లు వచ్చి మన లైఫ్ని ఈజీ చేస్తాయి. అన్ని బాగా బలంగా ఉన్న వాళ్ళకి కాదు, ఏదైనా ఒక ఉందనుకోండి, ఒక నొప్పి ఉంది, ఒక టైం లేదు, అలా ఏదైనా స్పెషల్ కేసెస్లోని ఇలాంటివి చాలా చాలా హెల్ప్ అవుతాయి. అన్ని బాగున్నప్పుడు ఏది అడుగుడు పెట్టుకోవడానికి కూడా మిషన్ అనిపిస్తుంది, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అన్నమాట. సో ఇక్కడ నేను లైట్ ఆపి మరి మీకు చూపిస్తున్నాను ఎంత లైట్ వస్తుంది అండ్ మనకి ఎంత బాగా కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది మనం రీఛార్జ్ చేసుకోవాలి. 4 hours ఛార్జ్ చేస్తే మనకి 50 minutes కార్డ్లెస్గా యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ ఎక్స్టెన్షన్ రాడ్ కూడా మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. మనకి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతలోని మనం పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా చాలా ప్రీమియంగా బాగుంది. చాలా ఎక్స్పెన్సివ్ది లాగా ఉంది చూడ్డానికి. అండ్ మంచి రేట్కే వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఇది ఒకటి చేయాల్సింది ఏంటంటే, ఇది వేరే వేరేగా వస్తుంది కదా ప్యాకేజింగ్లోని. ఇలా అక్కడ చిన్న ఇది ఉంది కదా బ్లాక్ కలర్ది, అది ఒక్కటి మనం ఫిట్ చేసేసుకోవాలి ఒక్కసారికి. దాని తర్వాత మనం అది కరెక్ట్గా పుల్ల లాంటిది ఉంది కదా, అది ఆ కన్నంలో పెట్టేస్తే ఇంకా ఫిట్ అయిపోద్ది. ఇది 1 time ప్రాసెస్ అన్నమాట. సో డర్ట్, స్టెయిన్స్, అన్ని రకాల ఫ్లోర్స్ టైప్స్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ వచ్చేస్తే మనకి స్వివెల్ హ్యాండిల్ వచ్చింది. సో ఫ్రీగా రొటేట్ అవుతుంది. అండ్ సో హార్డ్ ఏరియాస్ ఉంటాయి కదా క్లీన్ చేయడానికి, వాటిల్లో మనం లోపల పెట్టడానికి అన్నిటికీ ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేస్తే వాటర్ ట్యాంక్ అండి. ఇక్కడ మనకి చిన్న మెజరింగ్ కప్ కూడా వచ్చింది. దాంతో 200 ml వాటర్ నార్మల్గా గ్లాస్తో అయినా వేసేసుకోవచ్చు, మన ఇష్టమే. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఈ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ ఆ వెల్క్రో టేప్ లాంటిది ఉంది కదా దానికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. ఇవి మనకి 2 pairs వచ్చాయి కాబట్టి ఒకటి వాష్ చేసినప్పుడు కూడా మనం ఇంకోటి యూజ్ చేయొచ్చు. సో మనకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ మాప్ ప్యాడ్స్ కూడా వచ్చాయి కాబట్టి కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇవి పెట్టుకోవడం కూడా చాలా సింపుల్. మనకి వెల్క్రో ఉంది, అది అటాచ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఆ చిన్న మెజరింగ్ కప్ లాంటిది ఒకటి, మాన్యువల్ ఒకటి వస్తుంది. ఏమైనా ఎలా వాడాలి ఏంటి అర్థం కాకపోతే చూసుకోవచ్చు. బట్ చాలా చాలా సింపుల్ అండి, ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ స్ప్రే అండ్ మాపింగ్ రెండు ఒకసారి అయిపోతాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం మార్బుల్ అని, సిమెంటెడ్, టైల్, లామినేట్ ఫ్లోర్స్ అన్నిటి మీద, వుడెన్ ఫ్లోర్స్ అన్నిటి మీద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 150 RPM బాటమ్ ప్యాడ్ స్పీడ్ అనేది ఉంటుందండి. అందుకని చూసారా ఎంత బాగా తిరుగుతుందో. కాబట్టి స్టెయిన్స్ ఏమైనా ఉంటే చాలా క్విక్గా నీట్గా మనకి క్లీన్ అయిపోద్ది. సో ఇక్కడ వాటర్ వేసేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఫ్లోర్ క్లీనరో, ఎసెన్షియల్ ఆయిల్స్, మనకి ఏది కావాలి అనుకుంటే అది అందులో వేసేసుకోవచ్చు. సో నచ్చిందా మీకు ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది? షేర్ చేయండి. చాలా చాలా ఎక్స్పెన్సివ్వి కూడా వస్తున్నాయి, ఇప్పుడు ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇది మనకి రీజనబుల్ రేట్లో వస్తుంది అండ్ మన పని అయితే మనకి చేస్తుంది. మనకి ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది మనం ఎలాంటి మోడల్ తీసుకోవాలి అనేది. ఇది వచ్చేస్తే మనకి కొంచెం రీజనబుల్ రేట్లోనే వస్తుంది కంపారిటివ్లీ దీనికి ఉన్న ఫీచర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ మంచి వైట్ కలర్లోని చాలా చాలా బాగుంది. ఇంట్లో మనమే పని చేసుకోవాలి అనుకుంటే ఇది బాగుంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మన ఇంట్లో గారె పిండి కూడా ఉంది. ఈరోజు గారెలు ఇంకా చట్నీ చేస్తున్నాను. అండ్ పునుగులది ఒక షార్ట్ పెట్టాను, అది చూసారా? ఈ మధ్య నేను షార్ట్ కాంటెంట్ కూడా కొంచెం వేస్తున్నాను. అండ్ ఇన్స్టాలో ఎవరైనా చూడకపోతే కనుక చూడండి, ఆ రీల్ ఎంత బాగా రీచ్ అయిందో, ఎంత బాగా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇన్స్టా నుంచి ఏం డబ్బులు ఏం రావు, కాకపోతే ఒక బాగా అనిపిస్తుంది అంతే. ఏదైనా మనం చిన్నది చేసినా పెద్దది చేసినా చూస్తున్నారు, వ్యూ వస్తుంది అంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇది కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. గారెలు ఎప్పుడైనా గట్టిగా వస్తున్నాయి అనుకోండి, ఈ చిన్న టిప్ నేను బోల్డ్ సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు పాటించేది. మనం ప్లెయిన్గా గారెలు వేసాం అనుకోండి, అది కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అందులో ఇంకేమైనా కలిపామనుకోండి, లైక్ ఉల్లిపాయలు, లేకపోతే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, ఏదో ఒకటి
పచ్చిమిరపకాయ అల్లం కాకపోయినా అది ఎలాగా మనం గ్రైండ్ చేసినప్పుడు వేస్తాం. అలా కాకుండా ఇంకేదైనా కలిపితే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఆ పిండి ఏదైతే ఉందో అది మరీ గట్టిగా ఉండొద్దు. మనం మిక్సీ చేసేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా గారెల పిండి అంటే గట్టిగా చేస్తాం కదా, అప్పుడు గట్టిగా చేసినా మనం గారెలు వేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకి తెలియాలి. కొంచెం తేలిగ్గా ఉండాలి. మరీ బరువుగా ఉందనుకోండి అది గట్టిగానే వస్తుంది. గట్టిగా వస్తే ఎవరు గారెలు తినరు. ఇందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా ఈ ఆనియన్స్ వేసేసుకొని ఇంకొంచెం పిండి ఉంచాను పక్కన, పునుకులు బసార్ లాంటిది ఏమైనా చేద్దామా అని. కానీ సరిపోదేమో టిఫిన్ అని చెప్పి మళ్ళీ ఈ గారెలు వేస్తున్నా. మీరేం చేసుకున్నారు ఈరోజు? సో వాటర్ వేసేటప్పుడు కూడా మొత్తం కొంచెం ఎక్కువైపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి చేతిలో వేసుకొని ఎంత కావాలో అంత వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నాకు సరిపోయింది అనిపించింది. ఇంకా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బీట్ చేస్తారు. అంటే మనకి ఆ బ్యాటర్ ఏదైతే ఉందో అందులో ఎయిర్ అనేది పంపిస్తారు. ఎయిర్ ఉండడం వల్ల మనకి ఫ్లఫీగా బాగా వస్తాయి. మనం చేతితో ఎక్కువ సార్లు గట్టిగా తిప్పినా కూడా మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వేసేస్తున్నాను. కిచెన్ అంతా దారుణంగా అయిపోయింది. ఎంత చిన్నది అయిపోయిందో నా కిచెన్. నాకు కొంచెం పెద్ద కిచెన్ కావాలి, కానీ ఇప్పట్లో ఏంటవ్వదు. సో సెట్ చేసుకోవాలి కొంచెం. మంచిగా గారెలు వేసేసాను. కొబ్బరికాయతో పక్కన చూసారా, ఆ కొబ్బరి చట్నీ చేసేసాను. మళ్ళీ అయిపోయింది. పునుగులు చేసినప్పుడు టమాటో చట్నీ చేసా, ఆ షార్ట్లో పెట్టాను చూడండి. అది కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మనం గారెలన్నీ వేసేసి అప్పుడు ప్రశాంతంగా తినేద్దాం. సో ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసా, అందువల్ల చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఈవినింగ్ వచ్చేస్తే మేడ మీదకి తీసుకొచ్చాను వెండి కాసేపు. అండ్ మన బొంతలు, దుప్పట్లు అన్నీ ఉన్నాయి కదా, అవి ఆరిపెట్టున్నాయి. అవి తీసుకెళ్ళడానికి కూడా వచ్చాను అన్నమాట. మేడ మీదకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మొత్తం చుట్టుపక్కల చూస్తే ఎంత పెద్ద ప్రపంచం లాగా ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా ఈ ఏరియాస్లోని, హైదరాబాద్ అనే కాదు, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని బిల్డింగ్స్ కనిపిస్తాయి కదా, అది తెలియని ఏంటి ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఉంటున్నామా అమ్మా అనిపిస్తుంది. అండ్ వీడికి ఈ దుప్పటి అంటే ఎంత ఇష్టం తెలుసా, వాడు ఎంత హ్యాపీ అయిపోతాడో. మేబీ పుట్టినప్పటి నుంచి వాడడం వల్ల అనుకుంటా. చాలా చాలా ఇష్టం అండి. ఒక తెలియని ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది వాడి ఫేస్లోని. అండ్ ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా ఆరబెట్టామనుకోండి, అంటే ఇప్పుడు బయట నుంచి కొంచెం చల్లగా ఉందనుకోండి, తెచ్చి ఇంట్లో ఆరబెట్టుకుంటాం కదా కాసేపు, అప్పుడు వాకర్ మీద నడట్లేదు, ఇంకా ఫుల్గా సపోర్ట్ తోటే నడుస్తున్నాడు. ఈ టైంకి నడిచేస్తారు. అదొక తలనొప్పి ఇప్పుడు. అందుకే వాకర్లో వేయకూడదు. వాకర్లో వేస్తే లేట్ అవుతుంది నడక. కానీ సపోర్ట్ తోటి నడుస్తున్నాడు. ఇంకా సపోర్ట్ లేకుండా వాడికి ఐడియా రావట్లేదు నడొచ్చు అనే విషయం. సో చూద్దాం. అలా వెళ్ళి అక్కడ కూడా పట్టేసుకుంటాడు. ఇక్కడ చూసారు ఎంత బాగా నా దుప్పటి అని తీసుకుంటాడు. అక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎవరెవరివో ఉన్నాయి, అండ్ మావే బోల్డ్ ఉన్నాయి. అవన్నీ వాడికి వద్దు. వాడికి ఈ దుప్పటి చూస్తేనే ఆ తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. నాకు మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే చూపించాను. సో మీ పిల్లలకి ఏదైనా అలాగొకటి ఉందా, చాలా ఇష్టం అని? ఎక్కువ మందికి టెడ్డీస్ అని బొమ్మలతో ఉంటుంది, వీడికేంటో ఈ దుప్పటి ఇష్టం. దీన్ని జాగ్రత్తగా దాచుకుంటాం మేము. సో అంతే. అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.